హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్. ఈరోజు మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇది మనకు రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం మటన్ తింటుంటాం కదా, ఆ మటన్కు మించిన టేస్ట్ ఈ కర్రీ తినేటప్పుడు మనకు అనిపిస్తుంది. మరి ఎలా తయారు చేయాలో, ఏం కావాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 గ్లాసులు వాటర్ పోసేసుకొని కాస్త వేడి కావాలి. తర్వాత వేడైన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి మిల్ మేకర్స్ వేసి ఇలా ఒక పొంగు వచ్చేదాకా మనం వాటిని ఉడకనియాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత వాటిని ఇలా స్ట్రైనర్తో తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక 2 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడా అదేవిధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 4-5 జీడిపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూను ధనియాలు, చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి. వీటన్నిటిని వేసిన తర్వాత మూత పెట్టేసి మనం వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇందాక ఉడకబెట్టుకున్న ఈ మిల్ మేకర్స్ని అందులో వేసి వాటిలో ఉండే నీరు పోయేదాకా వాటిని కాస్త వేడి చేయాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూను ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు. వీటన్నిటిని వేసిన తర్వాత మనం ఇలా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ వాటికి పట్టేలాగా కలిపి ఇప్పుడు వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వీటిని వేసేసుకొని కాస్త వేగనివ్వాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. అవి కూడా కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి మనం వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా అందులో వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం వీటిని మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిల్ మేకర్స్ని అందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు మనం కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసేసుకొని అందులో పోసేసి మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు మనం ఉడకనియాలి. అప్పటికి మనకు మిల్ మేకర్ కర్రీ తయారైపోతుంది. చూసారా? తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కసూరి మెంతి వేసుకుంటే మనకు టేస్ట్ ఎంతో బాగుంటుంది. తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆ కర్రీని మనం ఒక సపరేట్ బౌల్లో తీసేసుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ మనకు తయారైపోతుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఎంతో బాగుంటుంది. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.